తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ అయినట్లుగా తెలుస్తోంది. ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేస్తూ ఉండగా అంతరాయం ఏర్పడింది. హైకోర్టు వెబ్సైట్ లో బెట్టింగ్ సైట్ ప్రత్యక్షమైంది. పోలీసులకి ఫిర్యాదు చేశారు హైకోర్టు రిజిస్టర్. దీంతో కేసు నమోదు చేశారు హైదరాబాద్ పోలీసులు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ప్రణీత సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, అసలు హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ అవడం ఏంటి, పోలీసులు ఏం చెప్తున్నారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ కి సంబంధించి నవంబర్ 10వ తారీఖు నుండి ఈ తరహా హ్యాక్ అయినట్లు అక్కడ యూజర్స్ గుర్తించారు. సో దీని మీద హైకోర్టు రిజిస్టర్ కి చెప్పడంతో హైకోర్టు రిజిస్టర్ ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు హైదరాబాద్ పోలీసులు దీని మీద కేసు నమోదు చేశారు. సాధారణంగా తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ అంతా కూడా నేషనల్ ఇన్ఫర్మేటివ్ సెంటర్ అని చెప్పేసి బీఆర్కే భవన్ నుండి దాన్ని రన్ చేస్తారు. కానీ ఆ వెబ్సైట్ లో ఉన్నటువంటి ఆర్డర్ కాపీస్ కానీ, కాజ్ లిస్ట్, పీడిఎఫ్ ఫైల్స్ డౌన్లోడ్ చేసినటువంటి క్రమంలో ఒక ఆన్లైన్ వెబ్సైట్ కి ఇది ఓపెన్ అవుతున్నట్టు అధికారులు గుర్తించారు. బీడీజీ స్లాట్ అనేటువంటి ఒక ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కి సంబంధించినటువంటి ఫైల్స్ ఓపెన్ అవుతుండటంతో వెంటనే హ్యాక్ అవుతున్నట్టు గుర్తించి రాష్ట్ర డీజీపీకి తెలంగాణ హైకోర్టు ఐటీ రిజిస్టర్ కంప్లైంట్ చేశారు. సో డీజీపీ ఇచ్చినటువంటి రెఫరెన్స్ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు దీని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న హైకోర్టుకు వెళ్లి అక్కడ మొత్తం నేషనల్ ఇన్ఫర్మేటివ్స్ సెంటర్ కూడా సైమల్టేనియస్ గా దర్యాప్తు చేస్తుంది కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా కూడా ఫర్దర్ పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయబోతున్నారు. నిన్న కూడా హైకోర్టుకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి అధికారులతో కొన్ని డీటెయిల్స్ ని కూడా లోకల్ పోలీసులు తీసుకున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రణీత.